హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు మొబైల్ ఫోన్ యూజ్ చేసుకొని ఫొటోస్ని బెస్ట్గా ఎడిట్ చేయడం ఎలాగో చెప్తాను ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ పేరు వచ్చి స్నాప్సీడ్. ప్లే స్టోర్లోకి వెళ్ళేసి సెర్చ్ చేస్తే ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ ఇస్తే గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నామో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఫస్ట్ ఎడిట్ చేసే ముందుగా మనం ఫోటోని పోర్ట్రేట్ మోడ్లోకి మార్చుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ టూల్స్ అని వచ్చింది. టూల్స్లోకి వెళ్తే ఇక్కడ చాలా ఇచ్చున్నాయి. టూల్స్లో చూసుకుంటే సెలెక్టివ్, బ్రష్, ఇక్కడ కూడా పోర్ట్రేట్ అని ఉంది. టెక్స్ట్ ఇచ్చిండు, హెడ్ పోస్ ఇచ్చిండు, లెన్స్ బ్లర్, ఫ్రేమ్స్, వింటేజ్, క్రోప్, ఇలా చాలా ఉన్నాయి. వైట్ బ్యాలెన్స్, వీటన్నిటిని యూజ్ చేసుకుని ఫోటోని ఎలా బెస్ట్గా ఎడిట్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఫోటోని ఫేస్ అంతా కలర్గా మార్చడానికి సెలెక్టివ్ ఆర్ బ్రష్ రెండు యూజ్ అవుతాయి. సెలెక్ట్ యూజ్ చేసుకొని ఎలా కలర్గా చేయాలో చూపిస్తాను. ఇలా వచ్చింది కదా, ప్లస్ సింబల్ మీద మనం క్లిక్ ఇచ్చి ఫేస్ మీద ట్యాప్ చేస్తే ఇది ఇక్కడ పడిపోతుంది. ఇప్పుడు పై కొంచెం స్క్రోల్ చేస్తే కాంట్రాస్ట్ అని వస్తుంది. కాంట్రాస్ట్ తగ్గించాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్లిక్ ఇచ్చి మళ్ళీ ట్యాప్ ఇచ్చి రైట్ కొంచెం లాంగ్ ప్రెస్ లాగిస్తే బ్రైట్నెస్ యాడ్ అవుతుంది. రైట్ సైడ్ టిక్ మార్క్ ఉంది కదా, దీని ఒకేసారి సేవ్ అయిపోతుంది. లేదనుకుంటే బ్రష్ యూజ్ చేసుకొని అలా బ్రైట్గా మార్చుకోవాలి, చూపిస్తాను. వచ్చింది టెంపరేచర్ వచ్చింది. ఎక్స్పోర్ట్స్ ఓకే చేసి ఇక్కడ 0.7 పెట్టుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా ఎక్కువ కలర్ కావాలంటే రైట్ సైడ్ యారో మార్క్ పైకి ఉంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే 1.0 వస్తుంది. ఎక్కువ బ్రైట్ పడిపోతుంది. తగ్గించుకోవాలనుకుంటే లెఫ్ట్ సైడ్ కిందకి డౌన్లోకి ఉంది కదా, చేసుకొని 0.7 పెట్టుకొని చూడండి. లొకేషన్ అంతా కూడా బ్రైట్గా మార్చుకోవచ్చు. సేవ్ చేసి నెక్స్ట్ టూల్స్లోకి వెళ్ళి ఇంకా పోర్ట్రేట్ మోడ్లోకి మార్చుకోవచ్చు. ఇక్కడ చాలా ఇచ్చినాడు. IS2, IS1, స్మూత్ ఎన్ని ఇచ్చినాడు. ఎన్ని యూజ్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ అంతా పోర్ట్రేట్ మోడ్లోకి అయితే మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా టూల్స్లోనే వైట్ బ్యాలెన్స్ ఉంది. ఇలా లెఫ్ట్కి రైట్కి స్క్రోల్ చేస్తే మనకి ఇమేజ్లో బ్రైట్నెస్ పెరగడం కానీ తగ్గడం కానీ కనిపిస్తుంది. ఇంకా దీంట్లో మీరు చూసుకుంటే హెడ్ పోస్ట్ అని ఇచ్చింది ఆప్షను. ఇది ఓకే చేస్తే ఇందులో చాలా ఉన్నాయి. మనకి హెడ్ని కంట్రోల్ చేసుకోవచ్చు, లెఫ్ట్కి రైట్కి అప్ డౌన్. ఇలా చూడండి మీరే, కిందకి ఇలా అంటే ఫేస్ కిందకి డౌన్ అవుతుంది. ఈ విధంగా రైట్కి అంటే రైట్కి, లెఫ్ట్కి అంటే లెఫ్ట్కి, పైకి అంటే పైకి. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఉంది కదా, ఈ సింబల్ మీద ఓకే చేస్తే స్మైల్ యాడ్ చేసుకోవచ్చు. ఫోకల్ లెంత్ అని ఉంది, దీన్ని యూజ్ చేసుకొని ఫేస్ కొంచెం పెద్దదిలాగా చూపించచ్చు. ఇక్కడ చూస్తే లెన్స్ బ్లర్ అని ఉంది. ఈ లెన్స్ బ్లర్ యూజ్ చేసి ఫోటోని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ మోడ్లోకి మార్చచ్చు. రైట్ సైడ్ టిక్ మార్క్ క్లిక్ ఇస్తే సేవ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు ఇదంతా బ్లర్లో పెట్టవచ్చు. మనం బ్లర్ కూడా తగ్గించుకోవచ్చు.
ఎక్కువ కావాలంటే రైట్ సైడ్కి, తక్కువ కావాలంటే లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే సరిపోతుంది డిస్ప్లే మీద. ఇంకా చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిల్లో. ఎక్స్పెండ్ అని ఉంది కదా, ఎక్స్పెండ్ యూజ్ చేసి ఫోటోని ఇంకా కొంచెం బ్యాక్గ్రౌండ్ అంతా పెద్దదిగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా వింటేజ్ అని ఇచ్చున్నాడు. వింటేజ్కి కూడా సమ్ మోడల్స్లోకి మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే టెక్స్ట్ ఇచ్చినాడు కదా, ఎలా రాయాలో చూద్దాం. డబుల్ ట్యాప్ ఇస్తే టెక్స్ట్ ఓపెన్ అవుతుంది. ప్రసాద్. ఓకే, ఇప్పుడు ఈ వైట్లో ఉంది కదా, ఈ కలర్ మార్చాలంటే థీమ్ సింబల్ ఇచ్చినాడు కదా, ఇది ఓకే చేసి మనకి ఏ థీమ్లో కావాలంటే థీమ్లోకి మార్చుకోవచ్చు. నెక్స్ట్ దీన్ని బ్లర్ తగ్గించాలంటే కొంచెం లెఫ్ట్కి స్క్రోల్ చేస్తే తగ్గుతుంది, అంటే పెంచుకోవచ్చు. ఈ సింబల్ కాకుండా ఇంకా సమ్ మోడల్స్ మార్చాలంటే ఇక్కడ ఉన్నాయి. ఇంకా పర్స్పెక్టివ్ అని ఇచ్చినాడు కదా ఇక్కడ ఆప్షన్, దాన్ని యూజ్ చేసుకొని ఫోటోని మనం రొటేట్ చేయొచ్చు 3D లాగా. మీరు చూడొచ్చు, లెఫ్ట్ గంట లెఫ్ట్కి, రైట్ గంట రైట్కి, ఇలా ఈజీగా అయితే సెట్ చేసుకోవచ్చు మనం. ఇంకా టూల్స్లో చూస్తే మనకి ఫ్రేమ్స్ ఇచ్చినాడు కదా, ఫ్రేమ్స్ యూజ్ చేసుకొని ఫోటోకి అయితే ఫ్రేమ్ పెట్టుకోవచ్చు. ఓకే, నేను దీన్ని అయితే సేవ్ చేశాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు నచ్చినట్టు మార్చుకున్నాం కదా. ఇప్పుడు మీరు లాంగ్ ప్రెస్ దీని మీద ఇస్తే ఫోటో మీద ఫస్ట్లో ఎలా ఉండింది ఫోటో, ఇప్పుడు ఎలా ఉండిందో మీరే చూడొచ్చు. చూడండి, ఫస్ట్లో ఎలా ఉండింది, ఇప్పుడైతే ఎలా మనం దాన్ని ఎడిట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఆప్షన్లు ఇస్తాడు. షేర్, సేవ్, ఎక్స్పోర్ట్ యాజ్ అని ఇచ్చున్నాడు కదా, ఇందులో మనం సేవ్ చేసుకోవడానికి సేవ్ని క్లిక్ ఇస్తే సేవ్ అయిపోతుంది. ఓకే, ఫోటో అయితే సేవ్ అయిపోయింది. గ్యాలరీలోకి వెళ్ళి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, ఇదే ఇప్పుడు మనం ఎడిట్ చేసింది. ఫోటో క్లారిటీ కూడా ఏం తగ్గలేదు. అదేవిధంగా ఈ ఫోటోకి ఎడిట్ చేసినందుకు వాటర్ మార్క్ కూడా లేదు. ఓకే ఫ్రెండ్స్, యాప్ లింక్ కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.